Today I will explain two defects of vision. One is myopia and another one is hypermetropia. Okay na? Myopia, hypermetropia. ఈ రెండు డిఫెక్ట్స్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్లో 10th క్లాస్ వాళ్ళకి సిలబస్. ఓకేనా? లాస్ట్ 3 years నుంచి ఈ రెండు డిఫెక్ట్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది లేదు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీని నుంచి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో జాగ్రత్తగా వినండి. మయోపియా. మయోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్. Myopia is also known as near sightedness. Hypermetropia is also known as far sightedness. Listen, ఇన్ జనరల్గా సైట్ వచ్చింది అనగానే ఏమంటున్నాం మనం, ఎవరికైనా కళ్ళజోడు పెట్టగానే సైట్ వచ్చేసింది అని. ఇప్పుడు సైట్ అంటే అసలు యాక్చువల్లీ ఇక్కడ మనకి సైటెడ్నెస్ అంటే చూడగలిగేది. ఏంటి మీనింగ్? చూడగలిగేది. నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉన్నది చూడగలుగుతాం. మరి డిఫెక్ట్ అన్నారు నియర్ సైటెడ్నెస్ ఏంటి సార్ అంటే దగ్గరున్నది చూడగలవు, మరి దూరంగా ఉన్నది చూడలేవు. మయోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్. అంటే దగ్గరున్నవి, నియర్ అంటే దగ్గరే కదా, సైటెడ్నెస్ చూడగలవు. సైటెడ్నెస్ అంటే ఏంటమ్మా? చూడగలవు. అంటే దూరం ఉన్నవి చూడలేవు. అదే ఇక్కడ రాస్తాడు చూడండి. ఏ పర్సన్ విత్ మయోపియా కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. అంటే దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడగలడు. బట్ కెనాట్ సీ డిస్టాంట్ ఆబ్జెక్ట్ డిస్టింక్ట్లీ. దూరంగా ఉన్నాయి మటుకి చూడలేదు, కష్టం. చూడగలుగుతాడు కానీ క్లారిటీగా ఉండదు. అదే డిస్టింక్ట్లీ అంటే. అర్థమవుతుందా? క్లారిటీగా కనపడదు ఇమేజ్. ఓకేనా? మరి హైపర్మెట్రోపియా అంటే ఏంటి? హైపర్మెట్రోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫార్ సైటెడ్నెస్. ఏంటిది? ఫార్ సైటెడ్నెస్. ఫార్ అంటే ఏంటి? దూరం. సైటెడ్నెస్ అంటే ఏం చెప్పాను? చూడగలిగేది. అంటే దూరంగా ఉండేది చూడగలుగుతున్నాడు కానీ దగ్గరగా ఉన్నవి క్లియర్గా చూడలేకపోతున్నాడు. దగ్గరగా ఉండదు, ఏదో ఉండదని తెలుస్తుంది, ఏదో ఉందని తెలిసింది కానీ క్లారిటీగా తెలియదు. ఏ పర్సన్ విత్ హైపర్మెట్రోపియా కెన్ సీ డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెనాట్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ డిస్టింక్ట్లీ. దూరం ఉన్నాయంట క్లియర్గా చూడగలుగుతున్నాడు కానీ దగ్గర ఉన్నాయి మటుకి డిస్టింక్ట్లీ క్లియర్గా చూడలేకపోతున్నాడు. అది డిసీజ్. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతున్నారని నేను ఏం చెప్పానంటే, అరే రెండు డిఫెక్ట్ నేమ్స్ రెండు చూడండి రా. దీన్ని నియర్ సైటెడ్నెస్సే కాదు, షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అంటాం. ఏమంటామమ్మా? షార్ట్ సైటెడ్నెస్. ఇది వచ్చేప్పటికి లాంగ్ సైటెడ్నెస్. అంటే నేనేం చెప్పానంటే ఇక్కడ, అరే మయోపియా షార్ట్గా ఉందా, హైపర్మెట్రోపియా షార్ట్గా ఉందా అని అడిగేవాడిని. లాస్ట్ ఇయర్ బ్యాచ్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ ఫిజిక్స్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇదే పని నాకు. అర్థమవుతాం. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, చదువుతారు కానీ మొత్తం మయోపియా మ్యాటర్ మొత్తం తెలుసు, వీళ్ళకి హైపర్మెట్రోపియా మ్యాటర్ మొత్తం తెలుసు. కానీ వాడు క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగాడు. ఈ సంవత్సరం కూడా ఇండైరెక్ట్గా అడిగాడు. అవి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన అవసరమే లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మయోపియా షార్ట్గా ఉంది, షార్ట్ సైటెడ్నెస్ అంటే దగ్గరికి కనపడుతుంది, దూరం కనపడవు. హైపర్మెట్రోపియా మయోపియా కన్నా లాంగ్గా ఉంది. సో ఇది లాంగ్ సైటెడ్నెస్ అంటే దూరం అయిన క్లియర్గా కనపడదు, దగ్గరగా ఉన్నాయి క్లియర్గా కనపడవు. అర్థమవుతుందా? ఎనాలిసిస్ చేసుకోవాలి, విని వదిలేయటం కాదు. ఒకసారి మనం కూర్చొని మనకు సార్ ఏం చెప్పారు అర్థమవుతుందా, మళ్ళీ మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటూ చదివితే బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదు. చూడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్. ఇన్ ఏ మయోపిక్ ఐ ద ఇమేజ్ ఆఫ్ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా అండ్ నాట్ ఎట్ ద రెటీనా ఇట్ సెల్ఫ్. ఈ మయోపిక్ ఐ, ఎవరికైతే మయోపియా డిఫెక్ట్ ఉన్నటువంటి పర్సన్ యొక్క ఐ ఏదైతే ఉందో వాళ్ళకి ఇమేజ్ పడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. మనకు ఐస్ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అవునా? కళ్ళు ఉన్నా కానీ ఇక్కడ లైట్లన్నీ ఆఫ్ చేసేసాను అనుకో, నైట్ టైం అనుకోండి, లైట్ మొత్తం ఆఫ్ చేశాను అనుకో, చూడగలం ఎవరైనా? చూడలేము. కళ్ళు ఉన్నాయి. అర్థమవుతుందా? ఎందుకని మనకి కళ్ళు ఉన్నా కానీ లైట్ ఉండాలి, లైట్ రిఫ్లెక్షన్ ఉండాలి. అర్థమవుతుందా? లైట్ సన్లైట్ ఉన్నా కానీ కళ్ళు మూసుకుంటే కనపడుతుందా? కళ్ళు మూసుకుంటే కనపడదు. ఏం జరుగుతుంది? ఏదైనా సరే ఒక సోర్స్, అది సన్ కానీ, ఓకేనా, లైట్ కానీ, ఫ్లడ్ లైట్ కానీ, ట్యూబ్ లైట్ కానీ, బల్బ్ కానీ, ఏదైనా కానీ ఒక సోర్స్లో నుంచి
ఒక లైట్ రే అనేది ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ మీద పడాలి. ఇదిగోండి ఇలా బోర్డు మీద పడింది, బోర్డు మీద ఒక సోర్స్ నుంచి ఆ లైట్ నుంచి బోర్డు మీద పడింది. ఈ బోర్డు మీద పడినటువంటి లైట్ రే ఏదైతే ఉందో అది మన ఐస్లోకి ఎంటర్ అవ్వాలి. అర్థమవుతుంది? మీరు జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ సోర్స్ నుంచి లైట్ రే రావాలి, ఆ లైట్ రే ఎక్కడ పడాలి? ఒక ఆబ్జెక్ట్ మీద పడాలి. ఆ సోర్స్ నుంచి ఈ ఆబ్జెక్ట్ మీద పడేది ఇన్సిడెంట్ రే అంటారు. డైరెక్ట్ సోర్స్ నుంచి ఆబ్జెక్ట్ మీద పడితే ఇన్సిడెంట్ రే. ఆ ఇన్సిడెంట్ రే ఏదైతే ఉందో ఆబ్జెక్ట్కి తగిలి అర్థమవుతుందా బౌన్స్ బ్యాక్ అయ్యి వెనక్కి వచ్చేస్తుంది, దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఏమంటామా? రిఫ్లెక్టెడ్ రే. ఆ రిఫ్లెక్టెడ్ రే ఏదైతే ఉందో మన ఐస్లో ఎంటర్ అయ్యి, జాగ్రత్త గమనించాలి రే, ఐస్లో ఎంటర్ అయ్యి అది రెటీనా మీద పడాలి. ఇదిగో ఇది రెటీనా బ్యాక్ పార్ట్. ఈ రెటీనా మీద పడితేనే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయితేనే మన క్లారిటీగా కనపడుతుంది, లేదంటే క్లారిటీగా కనపడదు. ఈ మధ్యలో బోల్డ్ ఉంటుంది హ్యూమన్ ఐ టాపిక్, మీరు చదువుకుంటా వెళ్తే అందులో రాడ్స్ ఉంటాయి, కోన్స్ ఉంటాయి, అర్థమవుతుందా, సిలియరీ మజిల్స్ ఉంటాయి, ఐరిస్ ఉంటుంది, ప్యూపిల్ ఉంటుంది, ఇవన్నీ హ్యూమన్ ఐలో ఇంకో టాపిక్ అవి. ఓకేనా? అది ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాటర్ కాదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి రెటీనా మీద పడాలి ఇమేజ్. ఎక్కడ పడాలి? ఐలో. అది బ్యాక్ పార్ట్ ఆఫ్ ది ఐ. ఇగో ఇక్కడ చివర్లో ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ పడితేనే మనం చూడగలం, లేదంటే మనం చూడలేము. జాగ్రత్త గమనించండి. మరి మయోపిక్ ఐ ఏదైతే అంటే మయోపియా డిసీజ్డ్ పర్సన్స్, డిఫెక్ట్ పర్సన్ ఎక్కడ పడుతుందంటే ఇమేజ్ ఎక్కడికి వెళ్ళి పడుతుంది? డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. రెటీనా కన్నా ముందే పడిపోతుంది. ఇగో ఇమేజ్ మొత్తం, ఇగో ఇవన్నీ రిఫ్లెక్టెడ్ రేస్ ఈ ఐలోకి ఎంటర్ అయ్యి ఇది రెటీనా ఎక్కడ పడుతుంది? ముందు పడుతుంది. రెటీనా కన్నా ముందే పడుతుంది. మరి ముందు పడితే కనపడుద్దా? కనపడుతుంది. అర్థమవుతుందా? ఇది ఎక్కడ పడాలి? రెటీనా మీద పడుతుంది. అర్థమవుతుందా? మీరు జాగ్రత్త గమనించండి. రిఫ్లెక్టెడ్ రేస్ వెళ్ళిని ముందు పడిని, నాకు ఎక్కడ పడాలి? రెటీనా మీద పడాలి. ఇంకా ముందుకెళ్ళాలంటే పెరగాల తగ్గాల రేసు? అంటే కన్వర్జ్ అవ్వాలా డైవర్జ్ అవ్వాలా? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రేస్ అనేవి ఇంకా ముందుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? రెటీనా మీదకి వెళ్ళాలి. కానీ ఎక్కడ పడిపోతుంది? ఇవి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా మీద పడుతుంది. సో డైవర్జ్ ఎక్కడికి వెళ్ళాలి? రెటీనా మీదకి వెళ్ళాలి. సో డైవర్జ్ అయ్యేటువంటి లెన్స్ కావాలి నాకు. ఏ లెన్స్ కావాలి? మయోపియాకి డైవర్జ్ అయ్యేటువంటి లెన్స్ కావాలి. డైవర్జింగ్ లెన్స్కి ఒక పేరుంది, కాన్కేవ్ లెన్స్. అందుకే చూడు, దిస్ డిఫెక్ట్ మే అరైజ్ డ్యూ టు ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ది ఐ లెన్స్. ఎక్సెసివ్ కర్వేచర్. ఈ ముందున్నటువంటి నార్మల్ దేవుడు ఇచ్చిన లెన్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ. అదవుతుందా? ఐ లెన్స్ అనేది ఏమైపోతుంది? పెరుగుతుంది. ఏమవుతుంది? ఎక్సెసివ్ కర్వేచర్. కర్వేచర్ అంటే ఏంటి? సపోజ్ ఇదిగోండి సర్కిల్ అలా ఉందనుకో, దీని మొత్తాన్ని ఏరియా మొత్తాన్ని ఏమంటారు? కర్వేచర్. లెన్స్ కర్వేచర్ పెరుగుతుందంట. ఎలాంగేటెడ్ ఆఫ్ ది ఐబాల్ సైజ్ కూడా ఏమైపోతుంది? పెరుగుతుంది. ఈ రెండు కారణాల వల్ల మయోపియా అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, దిస్ డిఫెక్ట్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ఏ కాన్కేవ్ లెన్స్. ఎందుకు కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తున్నాం? కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుంది? డైవర్జ్ చేసి ఎక్కడ దాకా వెళ్తుంది? రెటీనా. ఎక్కడ దాకా వెళ్తున్నామా? రెటీనా మీద పడేలాగా. సో దిస్ డిఫెక్ట్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్. జాగ్రత్తగా గమనించాలి రోయ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోగానే ఆడు చూసేసేసి వెరీ గుడ్ ఇదా అని చెప్పేసేసి ఒక లెన్స్ ఇడు మనకి జాగ్రత్తగా గమనిస్తాడు. ఒక ఐ లెన్స్ తెస్తారు, అర్థమవుతున్నా, ఒక స్పెటికల్స్ తెస్తాడు, ఇక్కడ పెడతాడు, ఇప్పుడు కనపడుతుందా అని అడుగుతాడు. కొంచెం క్లారిటీ కనపడలేదు అన్నాడు. ఇంకో పవర్ పెంచుతాడు, ఎక్కడ క్లారిటీగా పడుతుంది? ఒక దగ్గర ఏమో కనపడుతుంది కానీ క్లారిటీగా కొంచెం ఐ అనేది కొంచెం మనకు అంత సూటబుల్గా ఉండదు. అర్థమవుతుంది? అదే దాన్ని ఏమంటారంటే పెయిన్ లాగా వస్తుంది. పవర్ ఎక్కువైపోయినా సరే హెడ్ ఎక్కువ వచ్చేస్తుంది. పవర్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, ఎందుకంటే రెటీనా మీద కరెక్ట్గా పడాలి. పవర్ ఎక్కువైతే మళ్ళీ రెటీనా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇమేజ్ ఏమైపోద్ది? రెటీనా దాటిపోద్ది. పవర్ తక్కువైతే ముందు పడుద్ది. కరెక్ట్గా ఎక్కడ పడాలి? రెటీనా మీద పడేలాగా ఐ లెన్స్ని మొత్తాన్ని మార్చుకుంటూ డాక్టర్ గారు ఏం చేస్తారు? ఐ లెన్స్ని చక్కగా సెట్ చేస్తారు. అర్థమవుతుందా? రెండు ఐస్కి రెండు రకాలుగా ఉంటుంది. అర్థమవుతుందా? ఉండటానికి ఒకటే విజన్, ఒకటే ఇమేజ్, రెండు కాళ్ళతో ఒకటే ఏమైనా కనపడుతున్నారా? నేను ఒకటిగా కనపడుతున్నా, ఇద్దరు కనపడుతున్నాను, ఒకళ్ళే, కానీ పవర్స్ అనేవి డిఫరెంట్. అర్థమవుతుందా? సో దీనికి ఒక పవర్ ఉంటుంది, దీనికి ఒక పవర్ ఉంటుంది. రెండు లెన్స్ని అడ్జస్ట్ చేసి అర్థమవుతుందా కలదోడి ఇస్తారు మనకి. అది సెట్. హైపర్మెట్రోపియాకైనా అంతే. హైపర్మెట్రోపియాకి చూడండి, ద నియర్ పాయింట్ ఫర్ ది పర్సన్ ఈజ్ ఫార్దర్ అవే ఫ్రమ్ ది నార్మల్ నియర్ పాయింట్ 25 సెంటీమీటర్స్. నియర్ పాయింట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ బుక్ ఇక్కడ పెట్టండి, కనపడుద్ది ఏమన్నా? ఆ బుక్ తీసి ఇక్కడ పెట్టినా ఏమైనా కనపడుద్దా? ఏం కనపడదు. ట్రై చేసినా కానీ కళ్ళు నొప్పులు వస్తాయి. బుక్ పెట్టి తేవడానికి ఇష్టపడరు. ఫోన్ పెట్టి ఇక్కడ పెట్టుకుంటారు. ఫోన్ ఎక్కడ పెట్టుకున్నా? ఇక్కడ ఎవరు చూస్తారేమో.
మరి బుక్కే ఇంకేమీ లేదు, ఏది ఒక షైనింగ్ లేదు, గ్లాస్ లేదు, లైటింగ్ లేదు, ఏమీ లేదు, రేడియేషన్ లేదు. బుక్ అయితే ఫోన్కి ఏముంటుంది, రేడియేషన్ ఉంటుంది, హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది, అర్థమవుతుందా, లైటింగ్ వస్తూ ఉంటుంది, ఫోకస్ వీడియోస్ మారుతూ ఉంటాయి. మరి ఇంత దగ్గరగా పెట్టుకుంటే ఏమైంది, ఐసైట్ వచ్చింది. దాని చూడండి, అంటే నియర్ పాయింట్ ఏంటమ్మా 25 సెంటీమీటర్స్. మరి హైపర్మెట్రోపియా డిఫెక్ట్ పర్సన్ కంటే ఫార్దర్ అవే ఫ్రమ్ ది నార్మల్ నియర్ పాయింట్ 25 సెంటీమీటర్స్ కాదు, ఇంకా డిస్టెన్స్లో పెడితే కనపడుతుంది. ఇంకా 25 సెంటీమీటర్స్ పెడితే కనపడదు కాదు, అంటే దగ్గర ఉన్నాయి అడిగి ఏంటి కనపడవు, దూరం ఉన్నాయి కనపడుతుంది. చూడండి ఇక్కడ, సచ్ ఎ పర్సన్ హ్యాస్ టు కీప్ ఏ రీడింగ్ మెటీరియల్ మచ్ బియాండ్ ఫ్రమ్ ద ఐ ఫర్ కంఫర్టబుల్ రీడింగ్. ఇప్పుడు అదే చెప్పింది, పెద్ద వయసు వాళ్ళు, రిటైర్డ్ అయిపోయే వాళ్ళు ఏం చేస్తారు, పేపర్ ఇంత దూరంలో పెడితే అవుతాడు, టాప్ పట్టుకుంటాడు ఏంటి అనుకుంటా ఉండేవాడు నేను కూడా చిన్నప్పుడు, తెలియక పాపం. ఆ దగ్గరికి పెడితే అంతగా వాళ్ళు ఆ ఏజ్ కొద్దీ ఏమైపోతుంది, ఆ డిస్టెన్స్ ఏమైపోతుంది, పెరిగిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, దిస్ డిఫెక్ట్ అరైజెస్ ఎయిదర్ బికాస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐ లెన్స్ ఈజ్ టూ లాంగ్. ఫోకల్ లెంత్ అయిపోతుంది, లాంగ్ అయిపోతుంది. అర్థవుతుందా, ఫోకల్ లెంత్ ఏమైపోతుందమ్మా, లాంగ్ అయిపోవడము. లేదంటే ఇంకోటి ఏంటి ఆప్షను చూడండి ఇక్కడ, టూ లాంగ్. ద ఐబాల్ హ్యాస్ బికమ్ టూ స్మాల్. ఐబాల్ ఏమైపోతుంది, ఇక్కడ ఏమైపోతుంది, ఐబాల్ పెరుగుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఐబాల్ చిన్నదైపోతుంది. అర్థవుతుందా, టూ స్మాల్ తగ్గిపోతుంది. అర్థవుతుందా సార్. దిస్ ఈజ్ బికాస్ ద లైట్ రేస్ ఫ్రమ్ ఏ క్లోజ్ బై ఆబ్జెక్ట్ ఆర్ ఫోకస్డ్ అట్ ఏ పాయింట్ బిహైండ్ ద రెటీనా. ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్, రెటీనా బిహైండ్, వెనక్కే. ఎక్కడ ఫామ్ అవుతుందన్నమ్మా, ఇగో ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇది రెటీనా. ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్, రెటీనా వెనక సైడ్, వెనక్కి వెళ్ళిపోతుంది, దాటిపోయి వెళ్ళిపోతుంది. దాన్ని ఏం చేయాలి, కన్వర్జ్ చేసి ఎక్కడ తీసుకురావాలి, రెటీనా మీద తీసుకురావాలి. అంటే కన్వర్జింగ్ లెన్స్ వాడాలి. కన్వర్జింగ్ లెన్స్ వాడితే అదేమవుతుందమ్మా, ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడికి వచ్చేది, రెటీనా మీద వచ్చి. కన్వర్జింగ్ లెన్స్ ఏంటిది, కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్. ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్ విల్ బ్రింగ్ ద ఇమేజ్ బ్యాక్ ఆన్ టు ద రెటీనా అండ్ దస్ ద డిఫెక్ట్ ఈజ్ కరెక్టెడ్. అది ఓకేనా, అర్థమవుతుందమ్మా. మయోపియాకి హైపర్మెట్రోపియా. ఫస్ట్ మయోపియా అంటే ఏంటి, షార్ట్ సైటెడ్నెస్. మయోపియా అంటే షార్ట్, హైపర్మెట్రోపియా అంటే లాంగ్ సైటెడ్నెస్, ఆర్ నియర్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్, ఏదో ఒకటే రెండు వద్దు. ఓకేనా. నెక్స్ట్ అంటే ఏంటి, ఏ పర్సన్ విత్ మయోపియా కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెనాట్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ డిస్టింక్ట్లీ. మరి ఇక్కడ ఏ పర్సన్ విత్ హైపర్మెట్రోపియా కెన్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెనాట్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ డిస్టింక్ట్లీ. ఓకేనా. ఇక్కడ ఎందుకు మయోపిక్ ఐ అంటే మయోపియా డిసీజ్ వస్తుంది అంటే ఇక్కడ టూ రీజన్స్ ఉన్నాయి. ఏంటది, ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్ ఏమైపోతుంది, ఎక్సెసివ్ కర్వేచర్ అయిపోతుంది, పెరిగిపోతుంది. లెన్స్ కర్వేచర్ ఏమైపోతుంది, పెరిగిపోతుంది. నెక్స్ట్ అలాంగేటెడ్ ఆఫ్ ది ఐబాల్ సైజ్ కూడా పెరిగిపోతుంది. మరి ఇక్కడ హైపర్మెట్రోపియా ఎందుకు వస్తుంది, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐ లెన్స్ ఈజ్ టూ లాంగ్. ఫోకల్ లెంత్ ఏమైపోతుంది, మరీ ఎక్కువైపోతుంది. ఐబాల్ సైజ్ కూడా ఏమైపోతుందమ్మా, తగ్గిపోతుంది. ఇక్కడ కరెక్టెడ్ ఏంటి, ఇక్కడ కరెక్షన్ ఏంటి, కాన్కేవ్ లెన్స్. ఎందుకని, డైవర్జ్ అవ్వాలి, ముందు పడుతుంది రెటీనా, ముందు పడుతుంది ఇమేజ్, అది కూడా ఒక పాయింట్. అక్కడ రెటీనాకి బ్యాక్ పడుతుంది, బిహైండ్ ద రెటీనా. ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా, ఇమేజ్ ఫార్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, దీన్ని ఎలా కరెక్ట్ చేస్తున్నాం, డైవర్జింగ్ లెన్స్ ఉపయోగించి. ఏంటో డైవర్జింగ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. మరి ఇక్కడ కన్వర్జ్ అవ్వాలి, వెనకబడేది ముందుకు పడాలి, కన్వర్జింగ్ లెన్స్. ఇదేంటిది, కాన్వెక్స్ లెన్స్. అంతే. ఆ డయాగ్రామ్ కూడా గీయాలి. ఆ డయాగ్రామ్ కూడా గీస్తే 8 మార్క్స్, ఏదొచ్చినా 8 మార్క్స్ క్వశ్చన్. ఓకేనమ్మా, నోట్.